యుగాలకైనా నాదానివై నీవే ఉంటావు. ఎవరా అమ్మాయి? జననీనన్నా. రెండు రకాలైనటువంటి అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. ఒకటి, సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది, అందుకే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. దీపావళి పండగ రోజు గౌరీ కేదారేశ్వర నోముకున్న తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ ఇది. నోము దండలు వేసుకోవడం, గౌరమ్మను ఎత్తుకోవడం, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ 9 కట్ల గౌరమ్మను ఎత్తుకున్నాము. మా ఫ్యామిలీలో అందరం రెడీ అయిపోయినాము, నోము దండలు వేసుకోవాలి, కట్టుకోవాలి అని. ఈ వీడియోకి ముందు 2 దీపావళి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇక్కడ మమ్మీ అత్తమ్మ నివాళి తీసుకొస్తున్నారు. దేవుడి దగ్గర పెట్టిన బూరెలు, నోముదండలు, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి నోముదండలు కట్టుకున్న తర్వాత అవన్నీ స్వీకరిస్తాము. ఇక్కడ గౌరమ్మని తీసుకొస్తున్నారు. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని గౌరమ్మని చిట్లించిన తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాలన్నీ స్వీకరిస్తాము. భార్యాభర్తలు బొట్టు పెట్టుకొని నోము దండలు కట్టుకొని అలా సెలబ్రేట్ చేసుకుంటాము. మంచిగా బాంబులు కూడా కాల్చారు, వీడియో యాడ్ చేశాను. గౌరమ్మని ఎత్తుకున్న తర్వాత మామయ్య వాళ్ళు మాకు, మమ్మీ వాళ్ళకి, మరదల వాళ్ళకి బట్టలు పెట్టారు. మొత్తానికి దీపావళి పండుగ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మా మేనమామ ఇంట్లో. గౌరమ్మని చిట్లించడం అంటే పసుపుతోటి గౌరమ్మని తయారు చేసుకుంటాం కదా, ఆ గౌరమ్మ తల్లిని చిట్లించడం అన్నమాట. అయితే గౌరమ్మని చిన్న పిల్లలు కానీ, పెళ్లి కాని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కానీ చిట్లిస్తారు. చిట్లించేటప్పుడు ఇలా అంటారు, ఏమని అంటే నీ పెళ్లి నేను చేస్తా, నా పెళ్లి నువ్వు చేయి అని చిట్లిస్తారు. పెళ్లి కాని ఆడపిల్లలకి, మగపిల్లలకి తొందరగా పెళ్లి కావాలని అలా అంటారంట. అలా చిట్లించిన తర్వాత ఆ పసుపు గౌరమ్మ తల్లిని మన పుస్తలకి పెట్టుకోవాలి. పూజలో పెట్టిన నల్ల పూసలని కుచ్చుకొని మన పుస్తలకు పెట్టుకోవాలి. నోము దండలని నోము బంగారాలు అని పిలుస్తారు. నోము దండలే మెడలో బంగారంలా తలతలా మెరిసిపోతూ ఉంటాయి. చూడండి మీరు కూడా. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే. లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో. ఇలా సపోర్ట్ చేయొచ్చు కదా, నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ చాలా వస్తుంది. వీడియో షూట్ చేయడము, దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం చాలా కష్టమైన పని. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే నేను ఇంకా ఏమేం వీడియోస్ చేయాలో కామెంట్ బాక్స్లో తెలపండి.
యుగాలకైనా నాదానివై నీవే ఉంటావు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. 7 అడుగుల అందంగా లక్షణంగా మంచి చీర కట్టుకురా. ఓకే. తన వయ్యారంతో ఈ చిన్నది మన ఇంట ఈ పండగే. మామయ్య వాళ్ళు పెద్ద మరదల వాళ్ళకి చిన్న మరదల వాళ్ళకి మాకు మమ్మీ వాళ్ళకి బట్టలు పెట్టారు. పండగంతా ఇక్కడ కంప్లీట్ చేసుకొని మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ మాకు మమ్మీ వాళ్ళు బట్టలు పెట్టారు. వీడియో కూడా యాడ్ చేశాను, చూసేయండి. బట్టలు పెట్టిన తర్వాత 2 డేస్ తర్వాత మెట్టెలు చేయించుకున్నా. మా హస్బెండ్ ఆయన చేతులతో స్వయంగా తయారు చేసి పెట్టాడు. వీడియో క్లిప్ అయితే తీయలేదు. ఇంతవరకు ఈ వీడియోస్ అన్నీ తీయడానికి సరిపోయింది, ఇంకా ఓపిక లేక వీడియోస్ తీయలేదు ఫ్రెండ్స్. నిండు బట్టలు పెట్టిన తర్వాత అవి వేసుకొని పిక్స్ దిగినాము. పిక్స్ కూడా యాడ్ చేశాను, చూసేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.